గజం భూమి కేవలం 5,000 రూపాయలతో 135 గజాల డిటిసిపి అండ్ రేరా ఫ్లాట్ కేవలం 7 లక్షలు మాత్రమే. సార్ నమస్తే సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, కొన్ని రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి మొదలైంది. చూస్తూనే ఉన్నాం, బయట ఎన్నికల ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఇదంతా నానానికి ఒకవైపు అయితే, ఎన్నికలప్పుడు స్టాక్ మార్కెట్ అనేది ఎలా రియాక్ట్ అవుతుంది? ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఒక 16-17 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నారు కాబట్టి మీరు ఒక 3 ఎలక్షన్స్ని చూసుంటారు చాలా దగ్గరగా, క్లోజ్గా. సో మరి ఆ 3 ఎలక్షన్స్ అప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు మార్కెట్ నుంచి? ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు ఎలా ఉంటుందంటే, కౌంటింగ్ టైంలో కానీ లేకపోతే మార్కెట్స్ విపరీతమైన ఒడిదుడుకులు వస్తున్నాయి. అది ఎక్కువగా ఆప్షన్స్ చేసే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంది. అది రెండు పక్కల కొన్న వాళ్ళకి బాగుంటుంది. అటు పుట్టు కాలు రెండు కొన్న వాళ్ళకి ఆ పర్టికులర్గా ఎలక్షన్స్ కౌంటింగ్ రోజున మాత్రం మంచి బంపర్ అవకాశం ఉంది. మామూలుగా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనకి ఆ ఎలక్షన్ 1 ఇయర్ బిఫోర్ ఏమవుతున్నాయంటే మంచి మూమెంట్ అయితే వస్తున్నాయి. నేను 3 ఎలక్షన్స్ చూశాను. 3 ఎలక్షన్స్లో కూడా ఏంటంటే రిజల్ట్ గవర్నమెంట్ ఏది ఫామ్ అయినా కానీ ఆ ఫస్ట్ 1 ఇయర్ నుంచి కూడా ఎలక్షన్స్ ముందు నుంచి కూడా ర్యాలీలు స్టార్ట్ అవటం, ప్రీ ఎలక్షన్ ర్యాలీ స్టార్ట్ అయ్యి ఆ ఎలక్షన్స్ మొన్న బీజేపీ వచ్చినప్పుడైతే చాలా అబ్నార్మల్ మూమెంట్ వచ్చింది. ఆ తర్వాత 2019లో కూడా మంచి మూమెంట్, పాజిటివ్ మూమెంట్ వచ్చింది. సో ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ఓవరాల్గా ఏదైనా బై అండ్ డిప్స్ స్ట్రాటజీ ఎక్కువ లాంగ్ టర్మ్ అదే బ్లూ చిప్ కంపెనీస్ మాత్రం ఇది బాగా అవుట్ పర్ఫామ్ చేస్తుంటాయి. ఫస్ట్ తగ్గుతాయి, ఆ ఎలక్షన్ ఇయర్ ఫస్ట్ తగ్గి ఆ తర్వాత మంచి పుల్ బ్యాక్లోకి వస్తాయి సార్. సో జనరల్గా ఈ కేటగిరీలో ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఏంటంటే ఒక చిన్న ఫియర్ కనిపిస్తూ ఉంటుంది, ఏంటంటే బాగా తగ్గిపోతుందేమో, మార్కెట్స్ ఇవ్వతాయేమో అని. బట్ ఈవెన్ మేము ఒకటేమో సేమ్ గవర్నమెంట్ చూసాం, 2 గవర్నమెంట్ మారింది చూసాం. గవర్నమెంట్ మారినప్పుడే ఎక్కువగా స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ వచ్చింది. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నది 2009లో కాంగ్రెస్ నుంచి మారిపోయాక మేము అనుకుంది ఏంటంటే మారింది కాబట్టి కంపెనీస్ కానీ మార్కెట్ ఏమన్నా రెస్పాన్స్ నెగిటివ్గా ఉంటుంది అనుకుంటున్నాం, కానీ చాలా పాజిటివ్గా వచ్చింది. సో అంటే ఏంటంటే ఈ యొక్క మార్కెట్ ఎలక్షన్స్కి కోఇన్సిడెన్స్గా ఉంది. సో మీకు వాట్ ఎవర్ అవుట్కమ్ ఎలా ఉన్నా కానీ ఇన్వెస్టర్స్ ఎందుకు అలా ఉంటున్నారంటే కొత్త గవర్నమెంట్లో కొత్త డెసిషన్ తీసుకుంటారు జనరల్గానే, ఒక హోప్తో వెళ్ళిపోతాం. అదే రన్నింగ్ గవర్నమెంట్ అయితే స్టేబుల్ గవర్నమెంట్ కాబట్టి ఆ సీట్లు మెయిన్ ఇంపార్టెంట్. అంటే మొన్న విన్నింగ్లో స్టేబుల్ గవర్నమెంట్ కనుక వస్తే మాత్రం వస్తున్నప్పుడు బాగా మూమెంట్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎటు డెసిషన్ మేకింగ్ కానీ పాలసీస్ కానీ ఇబ్బంది ఉండదని. సో ఎప్పుడైతే హంగ్ వచ్చిందో హంగ్లో కొంచెం ప్రాబ్లం వస్తుంది, అది న్యాచురల్గా. సో ఇప్పుడు మనకి లాస్ట్ 2 ఎలక్షన్స్ కూడా స్టేబుల్ గవర్నమెంట్స్ వచ్చాయి కాబట్టి మనకి చాలా మూమెంట్స్ పాజిటివ్గా వచ్చాయి. సో అలా మార్కెట్కి ఎలక్షన్స్కి కొంచెం చాలా కోఇన్సిడెన్స్ ఉంది. సో ఎక్కువగా ఆ టైంలో షార్ట్ టర్మ్లో బెనిఫిట్ అయ్యేది ఎవరంటే ఆప్షన్ ట్రేడర్స్ మంచి బెనిఫిట్ అవుతున్నారు. సో మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఈవెన్ తక్కువ ప్రీమియమ్స్ ఉన్నవి లాంగ్ టర్మ్ ఉన్నా కానీ కొనుక్కోమంటున్నాం. ఇప్పుడు రన్నింగ్ కాంట్రాక్ట్ కాకుండా ఇప్పుడు నిఫ్టీ ఉందనుకోండి, నిఫ్టీ లాస్ట్ మంత్ ఎండ్ అలా చూసుకోవాలి. అలా అప్ అండ్ డౌన్ 2 తీసుకున్న వాళ్ళకి బాగానే వస్తున్నాయి. ఆ రిస్క్ అది ఏదంటే ఇది జస్ట్ లైక్ మొన్న మ్యాచ్ చూసినట్టే అది అవుతుంది. బట్ అది షార్ట్ టర్మ్. ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో అయితే మంచి బుల్ మార్కెట్ వస్తుంది సార్. ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు అంటే ఏమన్నా సెక్టార్స్, ఏమన్నా కొన్ని సెక్టార్స్లో కొంచెం పెద్ద మొమెంటం ఉండే అవకాశం ఉంటుందా? అంటే పర్టికులర్గా ఎలక్షన్ హడావిడిని బేస్ చేసుకుని, ఎలక్షన్ హీట్ని బేస్ చేసుకుని సెక్టోరియల్గా ఏ సెక్టార్స్ కొంత మూమెంట్ ఎక్కువ, హై మూమెంట్ ఉండే అవకాశం ఉందంటారు? మేజర్ 2-3 సెక్టార్స్ ఉన్నాయి సార్. ఒకటి బెవరేజెస్ సెక్టర్ బాగా అవుతున్నాయి. ఎంత వద్దనుకున్నా ఈ వైన్ ఇవన్నీ కూడా కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది, ఎలక్షన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత కొంచెం మనం ఓన్గా కొనం కాబట్టి ఇంకెక్కువ వస్తుంటాయి కాబట్టి కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, అవి బాగా పెరుగుతున్నాయి. అలాగే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎక్కువ ఆఫర్ చేస్తుంటారు. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఆ ఇండస్ట్రీ బాగా పెరుగుతుంది.
అలాగే ఈ మధ్య ఏంటంటే సోషల్ మీడియాలో బాగా యాడ్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు కాబట్టి మీడియా అంతా కూడా మీడియా బాగా ఎక్కువ బిజినెస్ ఉంటుంది, రెవెన్యూ సోర్స్ ఎక్కువ ఉంటుంది ఈ క్యాంపెయినింగ్స్ కోసం వాటి కోసం. సో ఆల్ మీడియా ఎలక్షన్స్ టైంలో వాళ్ళకి చాలా పండగ, ఎందుకంటే అందరూ హడావుడిగా ఉంటారు. ఆ మీడియాతో పాజిటివ్గా ఉండాలని ప్రతి వాళ్ళు ట్రై చేస్తారు, స్పాన్సర్స్ చేస్తారు, ఎండార్స్మెంట్ ఎక్కువ చేస్తుంటారు, సో ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చుకుంటారు కాబట్టి మీడియా బాగా ఉంటుంది. అలాగే ఈ బేవరేజెస్ బాగా ఉంటాయి, ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎక్కువ గిఫ్ట్లు ఇవ్వడానికి చూస్తున్నారు కాబట్టి. అంటే కంపెనీలకి ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, సప్లై ఎక్కువ ఉంటుంది బయటకి, సో అది వాళ్ళకి రెవెన్యూ సోర్సెస్ కూడా పెరుగుతాయి. మొన్నే మనం పట్టుకున్నాం కదా సార్, ఇది ఒక ఆయన వాల్ క్లాక్ల మీద ఆయన పేరు రాసుకొని ఉంటే దాదాపు 20,000 వాల్ క్లాక్లు పట్టుకున్నారు. సో అలాంటి ప్రొడక్ట్స్ ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా మనకి బాగా పెద్ద ఎత్తున ఫ్రీ గిఫ్ట్స్ బెనిఫిట్ అవుతుంటాయి, కొన్ని సెక్టార్స్ పర్టికులర్గా బెనిఫిట్ అవుతుంటాయి సార్. అయితే ఇప్పుడు అంటే మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి తెలుసు ఎలక్షన్స్ అప్పుడు మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది. అంటే ఎలక్షన్స్కి ఒక 3-4 డేస్ ముందు, లేదంటే ఎలక్షన్ అయిపోయిన ఒక నెక్స్ట్ 2 డేస్ తర్వాత, లేదంటే రిజల్ట్ రావడానికి 1-2 డేస్ ముందు, తర్వాత రిజల్ట్ వచ్చాక ఒక 1 వీక్ 10 డేస్ వరకు మార్కెట్ రియాక్షన్ ఎలా అవుతుంది అనేది మార్కెట్లో ఉన్న సీనియర్స్కి తెలుసు. బట్ కొత్తగా మార్కెట్లోకి వస్తుంటారు, అంటే ఎప్పుడు కూడా ఎలక్షన్ హడావిడిని అంటే మార్కెట్ ఎలక్షన్ హడావిడిని చూడని వాళ్ళు ఉంటారు కొంతమంది. అంటే ఒక 2 years బ్యాక్ వచ్చిన వాళ్ళు, 1 month బ్యాక్ వచ్చిన వాళ్ళు, లేదా ఒక 6 months బ్యాక్ వచ్చిన వాళ్ళు. మరి ఇటువంటి వాళ్ళు ఎస్పెషల్ ఎలక్షన్ టైంలో మార్కెట్ని ఎలా అబ్జర్వ్ చేయాలంటారు? అసలు వాళ్ళకి ఏంటంటే సార్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి సార్, ఎందుకంటే ఏమాత్రం మిస్కమ్యూనికేషన్ అయ్యి వాళ్ళు ఊరికే ట్రాప్లో పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనకి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పీపుల్ ఏంటి, ఆల్రెడీ మేము చూసాం కాబట్టి ఎక్కడెక్కడ ట్రాప్లు ఉన్నాయి అనేది తెలుస్తూ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే బాగా ఈజీగా ట్రాప్లో అవ్వకుండా మీరు బేసిక్స్, డిసిప్లిన్ ఇవి ఎక్కువ పెట్టుకోవాలి రేదర్ దాన్, ఎందుకంటే ఎలక్షన్ అంటేనే ట్రాప్ చేయటం. సో ఆ ట్రాప్లో కాకుండా ఏంటంటే ఈ కంపెనీస్ ఆ కంపెనీస్, ఎందుకంటే కొన్ని ఎంత కాదనుకున్నా కంపెనీస్కిను పొలిటీషియన్స్కి కొంచెం రిలేషన్ ఉంటుంది. సో ఆ కంపెనీకి సంబంధించిన పొలిటికల్ పార్టీ రాకపోతే ఆ కంపెనీ ఎఫెక్ట్ అవుతుంది, టెంపరీగానే ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి సో అలాంటివి మీరు మనకి ఎలక్షన్స్కి రిలేటెడ్గా ఉన్న కంపెనీస్లో మాత్రం ఆ ఇయర్ మొత్తం ఇన్వెస్ట్ చేయకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మేము అనుభవించాం కాబట్టి. ఎందుకంటే సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ అయితే పెద్ద మార్పులు చేర్పులు ఉండవు. ఇన్ కేసు ఒకవేళ గవర్నమెంట్ మారితే, గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి అంటే ఆ ప్రాజెక్ట్స్కి సంబంధించి కానివ్వండి, ఆ పథకాలకు సంబంధించి, పాలసీస్కి సంబంధించి అంతా కూడా మొత్తం కొత్త స్టార్ట్ అయిపోతుంది గవర్నమెంట్ వైపు నుంచి. డెఫినెట్గా అప్పటి వరకు నడిచిన ప్రాజెక్ట్స్ ఇవంతా కూడా చేతులు మారుతుంటాయి. సో కాబట్టి ఏంటంటే ఎక్కువగా నేను సెక్టర్స్ ఏంటంటే ఇప్పుడు ఈ రైల్వే కంపెనీస్లో కానీ, ఈ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, ఈ బ్రిడ్జిలు కట్టే ప్రాజెక్ట్స్ ఉంటాయి చూడండి, ఎక్కువగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన కంపెనీస్లో ప్రాఫిట్స్ ఉంటే తొందరగా బుక్ చేసుకొని వెయిట్ చేసుకోవటం చాలా చాలా ఉత్తమం. ఇప్పుడు మేము జేపీ అసోసియేట్స్ అని ఒక కంపెనీ ఉంటుంది, యూపీ కంపెనీ, అదొక మాయావతి. ఆ టైంలో బాగా అది హైలైట్ అయింది. ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో షేర్ ప్రైస్ 80 రూపాయల నుంచి 6 రూపాయలకి వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ మారాక ఈ ప్రాజెక్టులు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన, ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఈ పెద్ద పెద్ద డ్యాముల నిర్మాణాలు ఇవంతా కూడా వెంటనే చేతులు మారిపోతుంటాయి. మన ఆంధ్రాలో చూసిన రివర్స్ టెండర్ అని చెప్పి ఉన్న వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టేసుకొని, సో అవన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఇవన్నిటికీ టైం డిలే అవుతుంటాయి. వాళ్ళకి మనం కుదరదు, గవర్నమెంట్ మారాక కుదరదు, ఆ బిల్స్ అన్నీ అయిపోయి ఉంటాయి, పాత గవర్నమెంట్లో రావాల్సిన బాకీలు రావు, అవన్నీ బ్యాలెన్స్ షీట్లో ఇంపాక్ట్ అయ్యి ఈ కంపెనీ షేర్ డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే వాళ్ళతో పాటు మనం కూడా బాధపడే కన్నా ముందు కొంచెం బయటకు వచ్చేసి మీరు అలాంటి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్న కంపెనీస్ అన్నిట్లో ఫస్ట్ బయటకు వచ్చేయండి సార్. రావటం ద్వారా మనం చాలా సేవ్ అవుతాం. మామూలు జనరల్ కంపెనీస్ ఉంటాయి, ఇప్పుడు హిందుస్థాన్ యూనిలివర్ ఉంది, అది ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది ఏ కంపెనీతోనూ, అలాంటి ఎటువంటి ఇంపాక్ట్ లేనివి బాగా తగ్గినవి ఉంటాయి. అప్పుడు వాటిలో ఇన్వెస్ట్ చేసుకోండి. ఎక్కువ నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే ఈ గవర్నమెంట్ రిలేటెడ్ ఉన్న కంపెనీలు కానీ, తర్వాత ఈ రైల్వే కంపెనీస్ కానీ ముందు గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మళ్ళీ రావటమే. ఇవి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇన్ కేసు ఒకవేళ ప్రభుత్వం మారితే
ఈ రైల్వేకి సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ, ప్రాజెక్ట్స్ అని ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి, తర్వాత నేషనల్ హైవేస్కి సంబంధించిన Highways. ఇవన్నీ చేతులు మాట్లాడేటువంటి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానికి సంబంధించిన సెక్టర్స్లో అయితే ఉండకూడదు సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. ఎన్నికల అప్పుడు మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది, మార్కెట్లోకి కొత్తగా వచ్చే వాళ్ళు ఎస్పెషల్లీ ఎలక్షన్ టైంలో మార్కెట్ని ఎంత క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి ఏంటి అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఒక ఇన్ఫర్మేషన్ కొరకు, ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి మాట్లాడకడమైనది. ఇవి ఎటువంటి మా వ్యక్తిగత రికమెండేషన్ అయితే కాదు. పెట్టుబడులు పెట్టేవాళ్ళు మీ ఫినాన్స్ ప్రొఫెషనల్ సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.